ప్రారంభ ప్రార్థన ద్వారా ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను స్తుతించడానికి, నీ నామమును ఘనపరచడానికి మీరు మాకు అనుగ్రహించుచున్న శ్రేష్టమైన వివిధ తరుణాలను బట్టి నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుచు ఉన్నాం. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునందు రెండవ దినమందు ఈ మండల కాలంలో మేమందరము నీ పరిశుద్ధ మందిరమందు సమకూడి నాయన నీ స్వరూప లక్షణాలను స్వభావాలను ధరించడానికి వెళ్ళూరుతున్న ఈ సమయాన్ని ఆశీర్వదించండి. మా ప్రభువా, సిలువ సామీప్యతలో అట్టి శ్రేష్టమైన ఈవులను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ దినపు ఆరాధనలో పాడేవారిని, వాక్యం చదివేవారిని, వాక్యోపదేశం చేసేవారిని, ఇంకను వివిధమైన రీతిలుగా నీ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపి నడిపి ఘనత మహిమలను పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనను నీ పాదసనిలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరము కలిసి 191వ కీర్తన, ఎంతో వింత ఎంతో చింత యేసు నాథు మరణమంతా అనేటువంటి కీర్తనను మనం పాడదాం. ఎంతో వింత ఎంతో చింత యేసు నాథు మరణమంతా, పంతముతో చేసిరంతా సొంత ప్రజలు స్వామినంతా. ఎంతో వింత ఎంతో చింత యేసు నాథు మరణమంతా, మట్టి కాటి నెట్టి కోటి తీటిరేసు నాథు నకట, అటి శ్రమల నంది పలుక డాయేసు స్వామి నాడు. ఎంతో వింత ఎంతో చింత యేసు నాథు మరణమంతా, మొయ్యాలేని మరాను నొకటి మోపిరేసు వీపు పైని, మొయ్యాలేక మ్రాని తోడా ముచ్చబోయే నేసు తండ్రి. ఎంతో వింత ఎంతో చింత యేసు నాథు మరణమంతా, కొయ్యపైనే సయ్యన్ బెట్టి కాలు సేతు లాలో సీలల్ కఠినులంతా
గుడి కొట్టిరి ఘోరముగా క్రీస్తేసున్ బట్టి ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత దాహముగొన చేదు చిరక ద్రావనిడిరి ద్రోహులకట ధాత్రి ప్రజల బాధకోచి ధన్యోడా దివి కేగే నహ ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత బల్లెముతో బ్రకంబడవన్ పారే నీరు రక్తమహా ఏరై పారే యేసు రక్త మెల్ల ప్రజల కెలమి నొసగు ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత. లూథరన్ సంఘారాధనలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలోని 30వ పుటను అనగా సాయంకాల ఆరాధన క్రమమును మనము అనుసరించుచున్నామని మీరు గమనించాలి. 30వ పుట నుండి ప్రారంభం. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము, అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దొండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరము అలాగే నిలబడి ఉండగా సంకీర్తన ఎన్నోది సంకీర్తన చూడు. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా సంకీర్తన చదువుదాం. 22వ సంకీర్తన 1వ వచనం నుండి 10వ వచనముల వరకు గల భాగం. దిలీప్ గారు చదువుతారు. నేటి దినముకై ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర లేఖన పాఠ్య భాగము 22వ సంకీర్తన 1వ చరణము మొదలుకొని 10వ చరణము వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. వచనం వెంబడి వచనము
మనం వెంబడిస్తూ 10వ వచనం అందరము కలిసి చదువుకుందాము. 22వ సంకీర్తన మొదటి చరణ ప్రారంభం. నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనుక నీవేలా దూరముగా నున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండుటలేదు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టుడు కదా, వారిని తప్పించునేమో అందరు. గర్భము నుండి నన్ను తీసిన వాడువు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. తండ్రికి కుమారునికి తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు నుండునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ఈ దినము కొరకైన దేవుని వాక్య భాగం శ్రీమతి విజయ వేలాంగణి గారు చదువుగా విందాం. అయిన తర్వాత ఇది చెప్పండి, చదవండి, తర్వాత మేము చెప్తాము. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా 58వ అధ్యాయము 3-8 వచనాలు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3-8 వచనాలు. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదం చేయుచు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణంను బాధపరచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్టు కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేను ఏర్పరచుకుని ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకొండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఓ ప్రభా, మమ్మల్ని కనికరింపు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందరము కలిసి 198వ కీర్తన పాడుదాము.
దానికి ముందుగా ఈ దినం మనకు దేవుని వాక్యాన్ని అందించువారు డాక్టర్ జి అరవింద్ గారు. వారు ఉపవాసము అనే అంశంను మనకు విశదీకరిస్తారు. మరి డాక్టర్ అరవింద్ గారిని గురించి ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు తెలుసును. మరి నాకు ఏం చెప్పాలో వారిని గురించి అర్థం కావడం లేదు. కానీ మొత్తానికి నేను వచ్చిన దగ్గర నుంచి మంచి స్నేహితుడిగా ఉన్నారు. నా పక్షాన్ని నేను చెప్తున్నాను. మరలా దేవాలయపు కార్యక్రమాలన్నింటిలో చురుకుగా పాల్గొంటున్నారు. మరి అదేవిధంగా దేవుని వాక్యం చెప్పడానికి కూడా ఆసక్తి కలిగిన వారు. మరి వారికి నేను హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని దేవుని వాక్యం అందించడానికి తెలియచేస్తూ ఉన్నాను. మనందరం 198వ కీర్తన పాడదాం. అందరికీ వచ్చిన కీర్తనే. దీంట్లో విశ్వాస ప్రమాణం ఉండదు. నేను ఐఎమ్ ఫాలోయింగ్, అందువల్ల ఉండదు. సిలువే నా శరణాయనురా అనే కీర్తన పాడదాం. సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, నీ సిలువే నా శరణాయనురా, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా, నీ సిలువే నా శరణాయనురా, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నదిరా, నీ సిలువే నా శరణాయనురా, సిలువను దరచి తరచితి విలువ కందగా రాని నీ కృప కలుషమెల్లను బాపగా జాలును రా, నీ సిలువే నా శరణాయనురా, పలువిధ పదముల రాసి ఫలితమేమి గానాలేక సిలువ ఎదుటను నిలచినాడను రా, నీ సిలువే నా శరణాయనురా, శరణు యేసు శరణు 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 నా ప్రభువా, దురిత దూరుడా నీ దరి
ప్రార్థన చేస్తారా? ప్రార్థన. కనికరమగల తండ్రి, నీ పరిశుద్ధ సన్నిధిలో నీ బిడ్డలమై మేమందరము చేరుకొని ఉన్నాము, ఆరాధనలో పాల్గొన్నాము. ముఖ్యముగా నీ దివ్యమైన వాక్యమును తరచి చూచుచూ ఉండగా ఇదిగోనైనా దానిని వివరించనయున్న మా ప్రభు మరి డాక్టర్ జి అరవింద్ గారిని మీ ఆత్మతో నింపండి. ఇక్కడ చేరిన మేమందరము వాక్యం వినడానికి శక్తినిచ్చి బ్రోమని యేసు నామమునై ప్రార్థనను వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, పాస్టర్ గారు మణికరావు గారికి, సంఘ పెద్దలకి మరియు సంఘానికి అందరికీ వందనాలండి. లెంట్ స్టార్ట్ అవుతుందన్నప్పుడు ఇంకో 1 వీక్ ఉందనగా టీచర్ అంకుల్ ఫోన్ చేసి, అరవింద్ ఇట్లా మెసేజ్ చెప్పాలి, ఉపవాసం మీద మాట్లాడాలి అన్నారు. 1 వీక్ బ్యాకే చెప్పారు, ఎక్కువ టైం లేదు. ఇంతలో నేను మళ్ళీ ఆఫీస్ పనుల్లో ఎక్కువ ప్రిపేర్ కాలేకపోయాను. బట్ స్టిల్ ఇవాళ దేవుడు మనతో గట్టిగా మాట్లాడాలి అనుకుందాం. మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా ప్రిపేర్డ్గా ఉండండి, సిద్ధపాటుగా ఉండండి. ఐజియా 58 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 8వ వచనం వరకు రాసి ఉంది. మనకు వాక్య భాగం చదవగా మనం ఆల్రెడీ విన్నాము. అయితే ఐజియా 3 భాగాలుగా విభజించబడ్డారు. ఐజియా 1, 2 and 3. ఫస్ట్ చాప్టర్ నుంచి 39 చాప్టర్ దాకా ఒక పార్ట్, 40 నుంచి 55 దాకా ఒకటి, 56 నుంచి 66 దాకా థర్డ్ పార్ట్. బబులోని చెరకి ఎల్లక ముందు ఉండేదాన్ని ఫస్ట్ పార్ట్ అంటారు. బబులోని చెరలో ఉన్నప్పుడు రాసిందంతా సెకండ్ పార్ట్. ఇప్పుడు మనం చూస్తుంది బబులోని చెరలోంచి వీళ్ళందరూ బయటకు వచ్చేసిన తర్వాత, జెరూసలేంకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ప్రార్థనలు, వారి ఉపవాసాల గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇదంతా 576 BCలో జరిగింది. ఐజియా ఆయన 8th century ప్రాఫిట్. 8th century ప్రాఫిట్గా ఐజియా అని చెప్పుకుంటూ ఉంటారు. ఉపవాసము గురించి మాట్లాడాలి మనకు వచ్చిన టాపిక్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఉపవాస ప్రార్థనలు అంటే ఏంటి, అవి ఎందుకు వచ్చినాయి, ఎన్ని రకాల ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, ఎలా చేస్తున్నారు అంటారు. నేను మెడికల్ కాబట్టి మేము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం, లేకుంటే 3 part ఫాస్టింగ్ అంటాం. అట్లా డిఫరెంట్గా మేము దీన్ని పిలుస్తూ ఉంటాం. ఇంటర్మీడియట్ డైట్ అని కూడా అంటుంటాం మేము. అసలు ఫాస్టింగ్ ప్రేయర్ అనేది ఎందుకు పెట్టారంటే, మనం దేవునికి ఇంకొంచెం దగ్గరగా వెళ్ళటానికి, మనం తగ్గించుకొని ఉండటం కోసం ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేశారు. మనల్ని మనం తగ్గించుకుని దేవునికి దగ్గరగా వెళ్ళి ప్రార్థించి మనకి కావాల్సినవి ఆయన్ని వేడుకోవటం కోసం ఉపవాస ప్రార్థనలు మొదలుపెట్టారు. మరి ఈ రోజుల్లో జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు అనేక రకాలు. నిన్నే పాస్టర్ గారు చెప్పారు, నాకు ఛాన్స్ దొరికితే ఉపవాసం గురించి మాట్లాడతా అన్నారు. సో ఎన్ని రకాల ప్రార్థనలు చేస్తున్నారు అనేది మళ్ళీ మనం పాస్టర్ గారు చెప్పినప్పుడు విందాం. నాకున్న కొంచెం జ్ఞానంతో ఉపవాసం అంటే ఏంటి, వీళ్ళు బబులోని చెరలోంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎటువంటి ఉపవాసం ఉన్నారు, వీళ్ళ పరిస్థితులు ఏంటి, వీళ్ళ స్థితిగతులు ఏంటి, ఈ ఉపవాస ప్రార్థనలు దేవుడు మెచ్చుకున్నాడా లేదా అనే అంశాల మీదే వాళ్ళు మనం మాట్లాడుకున్నాం. ఐజియా గ్రంథం 58 chapter 58 verse 3. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణంలో ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. వీళ్ళు అంటున్నారంట, మేము చాలా కష్టపడి ఉపవాసాలు ఉంటున్నాము, మేము ఫిజికల్గా చాలా అలసిపోతున్నాము, రోజంతా నీరసపడిపోతున్నాము, అయినా కానీ నీవు మా ప్రార్థనలు ఆలకించట్లేదు ఎందుకు. యాక్చువల్గా ఉపవాస ప్రార్థన తగ్గించుకుని చేయాలి.
కానీ వీళ్ళు చెరలో ఉన్నప్పుడు 70 సంవత్సరాల చెరలో ఉన్నప్పుడు ఎంతో నలగొట్టబడి ఉన్నారు, ఎంతో అణిచివేయబడి ఉన్నారు. ఆ యాంగ్విష్లోంచి, ఆ క్రోధంలోంచి బయటకు వచ్చిన తర్వాత అది ఎవరి మీద చూపించాలో తెలియక జెరూసలేంలో ఉంటున్న చిన్న చిన్న వాళ్ళని, కూలి వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళ ప్రతాపం అంతా ప్రదర్శిస్తుంటారు. ఆ జైల్లో, ఆ చెరలో వాళ్ళు అనుభవించిన యాంగ్విష్ని అంతా బయట పెట్టుకోవడానికి దేవుడికి వచ్చి ఇక్కడ మొరపెట్టుకుంటున్నారు. దేవా, మేము ఉపవాసం ఉంటే మాకు ఎందుకు ఆన్సర్ ఇవ్వట్లేదు అని వాళ్ళు బతిమలాడకుండా దేవుడిని గట్టిగా ప్రశ్నిస్తున్నారు, దేవుడితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే, ఇవన్నీ ఏం సూచిస్తాయి అంటే వాళ్ళ స్వభావాన్ని చూపిస్తాయి. ఆ 70 సంవత్సరాలు అందులోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ లోపల వాళ్ళలో ఉన్న కోపం కానీ, క్రోధం కానీ, ద్వేషము, ఆవేశము, ఆయాసము, ఇవన్నీ వాళ్ళు జెరూసలేంలో ఉన్న చిన్న చిన్న వాళ్ళ మీద చూపిస్తూ ఉంటారు. మనం కూడా మన గతంలో చాలా సందర్భాలను గుర్తు చేసుకుని వాళ్ళు నన్ను అట్లా అన్నారు, వీళ్ళని ఇట్లా అన్నారు, నేను ఆ రోజు అక్కడ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే నాకు ఇది జరిగింది, అది జరిగింది అని మన మనసులో ఎన్నో పెట్టుకుని మనం కోపలు పడుతూ ఉంటాం. వీళ్ళు అలాగే మనసులో ఎన్నో అంశాలు ఉంచుకుని దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. దేవా, నువ్వు మాకు సమాధానం ఇవ్వట్లేదేంటి అని ప్రశ్నిస్తున్నారు, కానీ దేవుణ్ణి వీళ్ళు రిక్వెస్ట్ చేసుకునే స్థితిలో లేరు. కానీ నిజమైన ఉపవాస ప్రార్థన ఎలా ఉంటుందంటే 2 కొరింథీ 6:5 నిజమైన ఉపవాస ప్రార్థన లక్షణం ఓర్పు కలిగి ఉండటం. 2 కొరింథీ 6:5 ఒకసారి ఎవరైనా చదువుతారా? 2 కొరింథీ 6:5 మిగుల ఓర్పు గలవారమై, చెరసాల్లోనూ, ఉపవాసంలోనూ, జాగరూకంలోనూ, వీటన్నిటిలోనూ బాగా ఓర్పు కలిగి మనం ఉండాలి. కానీ ఇక్కడ వీళ్ళు చేస్తుంది ఏంటంటే ఓర్పును మర్చిపోయి దేవుణ్ణి ప్రశ్నించి, దేవుణ్ణి ఎదిరించి, దేవుణ్ణి డిమాండ్ చేసే పరిస్థితుల్లోకి వీళ్ళు వెళ్ళిపోయారు. కొన్నిసార్లు మన పరిస్థితులు కూడా ఎలా ఉంటాయంటే, ఇదే ఉందిలే, అదే ఉందిలే అని లెక్కలేనితనంగా చాలాసార్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. 1 గంట లేట్ అయితే ఏం కాదులే, 1 అరగంట లేట్ అయితే ఏం కాదులే అని మనం ఆలోచిస్తుంటాం. కొంతమంది చెప్పగా నేను విన్నాను, నాకు చాలా బాధేస్తుంది కూడా. ఈ రోజుల్లో వాక్యం చెప్తే విని మారేవాళ్ళు ఎవరున్నారు అని కూడా అడిగేవాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వీళ్ళకి మనకి ఏం తేడా లేదు, మనం ఇంకా ఘోరంగా తయారవుతున్నాం తప్ప. వాళ్ళు చెరలో మగ్గిపోయారు, వాళ్ళు 70 సంవత్సరాల చెరలో ఎన్నో అనుభవించారు. కానీ ఈ తరంలో మనం బ్రతుకుచూ ఎన్నో సుఖాలను, ఎన్నో భోగాల్ని, టెక్నాలజీని అనుభవిస్తూ ఇంకా మనం దేవుడి మెసేజ్ మనం ఎందుకు వినాలి, వింటే ఏమొస్తుంది అనే స్థాయికి మనం ఎదుగుతున్నాం. మన ఆలోచనలు అలా ఉంటున్నాయి. అదే మనల్ని చెరలో వేసి తొక్కేసి ఉంటే అప్పుడు మనం సరే అవ్వడం. కానీ మనల్ని ప్రేమించే దేవుడు కాబట్టి మనల్ని శిక్షించకుండా ఇంకా మన కోసం ప్రేమగా ఆయన ఎదురు చూస్తున్నారు. వారి స్వభావం గర్వము, అహంకారము, ద్వేషము, కోపము, అసూయ, పాత రోజుల్లో వాళ్ళ అణిచివేయబడిన తీరు, ఇవన్నీ బట్టి వాళ్ళు దేవుడిని ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయారు. అసలు దేవునికి ఇష్టం లేని ప్రార్థనలు ఏంటో ఒకసారి చూద్దామండి. సామెతలు 22:22 ఎటువంటి ప్రార్థనలు కావచ్చు, ఎటువంటి ఉపవాసములు కావచ్చు, ఎటువంటి బలులు కావచ్చు, ఎటువంటి అర్పణలు కావచ్చు. సామెతలు 22:27 చెల్లించుటకు నీ ఏదో ఏమీ లేకపోగా వాడు కిందనే నీ పరుగు తీసుకొనిలా, నీ పితరులు వేసిన పురాతన పొలిమేర రాతిని తినివేయకూడదు. ఒక్క నిమిషం. దేవునికి అట్లాగే ఇష్టమైన ప్రార్థన ఏంటో కూడా చూద్దాం ఒకసారి. ఐజయా 58:6 ఐజయా 58:6 నీ
హ్మ్. కరెక్ట్. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగ్గొట్టయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము. అలాగే కొంచెం క్రిందకెళ్తే, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుట, వస్త్రహీనుడను నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుట, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. మనం ఏం చేస్తామంటే కోపం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ లాకేసుకుంటాం. కానీ దేవుడు, మీరు వాళ్ళకి అన్నీ ఇవ్వండి, దయ, జాలి, కరుణ ఇట్లాంటివన్నీ మీకు కలిగి ఉండాలని ఆయన చెప్తున్నారు. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యము వెనకటి భాగమున కావలి కాయును. దేవుడికి మనం నీతిగా అనిపించినప్పుడు ఇవన్నీ మన జీవితంలో జరుగుతాయండి. దేవునికి నీతిగా అనిపించాలి అంటే ఏం చేయాలి? మనం నీతిమంతుడు అనిపించుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలన్నీ మనం పాటించాలి, ఆయన మనకు చెప్పినవన్నీ మనం ఆచరించాలి. అప్పుడు ఆయనకు మనం నీతిమంతులుగా కనిపిస్తాం. మనం ఎప్పుడైతే ఆయన దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడతామో ఆయన చెప్తున్నారు, నా ఆత్మ నీలో వెలుగై ఉన్నది అంటున్నారు. యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ అయి ఉన్నాడు అంటున్నారు. సో మనం నీతిమంతులుగా ఆయనతో ఉండాలంటే మనం చూపించాల్సిన జాలి, దయ, కరుణ, సహాయము ఇవన్నీ మనం జనాలకు చేయాలి. ఎవరైతే బీదవారు ఉంటారో, ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళందరినీ మనం లేవనెత్తాలి. ప్రార్థనలు ఇచ్చే ఫలితాలు ఇప్పుడు మనం చదివాం కదండి. వెలుగు నీ వైపు ఉదయించును, నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యం వైపు వెనకటి భాగము కావలి కాయును అని. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి మనకి? ఒక వారం రోజులు ప్రార్థన చేసేసి తర్వాత ఆపేస్తే మనకేం కనిపించదు. లేకుంటే ఒక నెల రోజులు ఇళ్ళంట్లో ఉన్న 40 రోజులు మనం ప్రార్థన చేసేసి తర్వాత మర్చిపోతే కనిపించదు. మనం ప్రతిరోజు ఆయన ధ్యానించాలి, ప్రతిరోజు ఆయన సన్నిధిలో మనం నడవాలి, ప్రతిరోజు మనల్ని మనం తగ్గించుకుని ఉండాలి. మనల్ని మనం తగ్గించుకోవాలంటే నేను దీనుండి అయిపోయానని చెప్పి మనం చాలా బిక్కమొహం వేసుకుని తిరగటం కాకుండా మన ఆలోచనలు మనం తగ్గించుకోవాలి, మన తలంపులు మనం తగ్గించుకోవాలి. మనకి ఏదైతే బాగా ఇష్టమో, అది మంచిది కాదో వాటి పట్ల మనకున్న ఆలోచనలు, వాటి పట్ల మనకున్న క్రియల్ని మనం తగ్గించుకోవాలి. ఈ ఐజియా ఉపవాస ప్రార్థన గురించి చదివిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం వచ్చారు, మనల్ని రక్షించడానికి ఆయన శిలువలో మరణించారు, దానికోసం ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఇవన్నీ కూడా మనం చదువుతాం. అసలు యేసు ప్రభు వారిని ఎందుకని తీసుకొచ్చారు? మనం చేసిన పాపాలను తట్టుకోలేక జలప్రయాణం వచ్చింది, అందరూ వెళ్ళిపోయారు. అయినా కానీ మనిషి మళ్ళీ పాపంలోనే పడ్డాడు, పాపంలోనే ఉంటున్నాడు, మళ్ళీ పాపాలు చేస్తూనే ఉంటున్నాడు. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు వాళ్ళకి వద్దని చెప్పినా వాళ్ళు వినకుండా మళ్ళీ 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 పాపం చేస్తూ మళ్ళీ మళ్ళీ పడిపోతూనే ఉన్నారు. హెబ్రూస్ చాప్టర్ 10:4, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం ఒక్కసారి చూద్దామండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము మానవుల పాపము తీసివేయట అసాధ్యము. పాత నిబంధన గ్రంథంలో మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. లేవే కాండంలో ఎన్ని దహన బలులు, పాప పరిహారార్థ బలులు, ఇవన్నీ మనం చదివాం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. మందసం దగ్గరికి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, దానిలోకి ప్రధాన యాజకుడు వెళ్ళటం, ఆయన గొర్రెల రక్తాన్ని, ఎడ్ల రక్తాన్ని ఆయన ప్రోక్షించడం, మనకు పాప పరిహారం జరిగిందంటాం. కానీ
ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న ప్రాసెస్. ఈ ప్రతి సంవత్సరం జరుగుతున్న ప్రాసెస్లో ఈయన ఏమంటున్నారంటే, ప్రతి ఏడాది మీరిచ్చే దహన బలులు నాకు మీ పాపములను జ్ఞాపకము చేస్తున్నాయి అంటున్నారు. దేవుడికి వీళ్ళు ప్రధాన యాజకులు ఏదైతే బలులు అర్పిస్తారో, ప్రతి సంవత్సరం అర్పించే బలులు మన పాపాలని మళ్ళీ మళ్ళీ దేవునికి జ్ఞాపకం చేస్తున్నాయి. ఎట్లయితే బబులోని చెరలో వాళ్ళు ఉండి బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని ఇలా అనగొట్టారు, మమ్మల్ని అలా అనగొట్టారని చెప్పి బయట ప్రజల మీద కోపం చూపిస్తున్నారో, అట్లాగే దేవుడికి కూడా మనం చేసిన పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి. ఆయన మనసులో బాధ పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి. ఏంటి ఒక్కళ్ళు కూడా మారట్లేదు, అసలు కొంతమంది కూడా మారట్లేదు ఏంటి? ఎంత శిక్షించినా, ఎంత గట్టిగా చెప్పినా, ఎన్ని బాధలు పెట్టినా అసలు వీళ్ళు మారట్లేదు ఏంటి? వీళ్ళు ఆకలేస్తుంది అంటే అడక్కముందే నేను వీళ్ళకి మన్నాను కురిపించాను. వెనకాల శత్రువులు తరుగుతుంటే వీళ్ళు అడగకుండానే నేను వీళ్ళకి సముద్రాన్ని పాయలు చేసి నడిపించాను. రాతి బండలోంచి నీళ్ళు ఇప్పించాను. ఇట్లా ఎన్నోసార్లు వీళ్ళు నేను కాపాడినా వీళ్ళు నా వైపు తిరగట్లేదు. వీళ్ళు ఎన్నోసార్లు నేను కాపాడినా ఇంకా వీళ్ళు పాపంలోనే పడిపోతున్నారు. వీళ్ళు ఇచ్చే అర్పణలు, వీళ్ళు ఇచ్చే బలులు నాకు అస్సలు నచ్చట్లేదు అంటున్నారు. మనం చేసే ప్రతి పాపము కూడా, అర్పించే ప్రతి బలి కూడా దేవుడికి మన పాపాలకు జ్ఞాపకం చేస్తూనే ఉంటున్నాయంట. మన పాపాలకు జ్ఞాపకం వచ్చే కొద్దీ దేవునికి లోపల యాంగ్విష్ ఎక్కువైపోతూ ఉంది, ఆక్రోశం ఎక్కువైపోతూ ఉంది. ఇన్ని బలులు ఇప్పిస్తున్నా ఒక్కడు కూడా తగ్గట్లేదు నాకు బాధ అని ఇప్పుడు మనం చదివినట్టు హెబ్రూస్ చాప్టర్ 10:4 పరిశుద్ధమైన ఈ ఎడ్ల గొర్రెల యొక్క రక్తము పరిశుద్ధ శక్తిని ఇవ్వలేదు, కాబట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని మన కొరకు క్రిందకి పంపించారు. పరిశుద్ధ గొర్రెపిల్ల రక్తము తప్ప ఇంకా ఏది కూడా మన పాపములను తుడిచివేయలేవు. అందుకని మన కోసం తీసుకొచ్చారు. మనం చాలా చక్కగా మన పాపాలు రక్షించడానికి దేవుడు వచ్చాడు, మన పాపాలు రక్షించడానికి దేవుడు వచ్చాడు అనుకుంటాం. కానీ తండ్రి అయిన దేవుడిని ఎంతో వేదనకు గురి చేసి, ఆయన్ని ఎంతో క్షోభకు గురి చేస్తే కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు కిందకి రాల. లేఖనముల ప్రకారం ఆయన నలగొట్టబడి సిలువలో రక్తం చిందించి సిలువ వేయబడి ఆయన ప్రాణమును మన కొరకు దారబోశారు. అట్లాగే మనం పాస్ట్ అండ్ ఫాస్ట్ ఉపవాసం గురించి ఇందాక ఏమేమి వదిలేయాలి, ఏమేమి ఆలోచించకూడదు, ఏమేమి గుణాలు మనం కలిగి ఉండకూడదు అనేది చూసాం. కోపము, ద్వేషము, ఇవి. యేసుక్రీస్తు వారేమో నిజమైన ఉపవాసం, తండ్రి అయిన దేవుడేమో నిజమైన ఉపవాసం అంటే మీరు వస్త్రాలు ఇవ్వాలి, సహాయం చేయాలి, దయ, జాలి, కరుణ కలిగి ఉండాలి, పేదల్ని ఆశ్రయించాలి, వాళ్ళకి ఆశ్రయాన్ని నువ్వు ఇవ్వాలి, విరిగిన హృదయం కలవారిని నువ్వు జాలిపడాలి అని చెప్పి రాస్తుంది. అలాగే పాస్ట్ అండ్ ఫాస్ట్ అని చెప్పేసి ఒక టైటిల్ తీసుకుంటున్నా. ఈ లెంట్ టైంలో, ఈ లెంట్ సీజన్లో మనం చేసేయాల్సిన ఫాస్టింగ్ ఏంటి? మనం చేయాల్సిన ఫాస్టింగ్ ఎలా ఉండాలి? మనందరికీ కూడా చాలా సందర్భాల్లో ఏదో ఒక బ్యాడ్ సిచ్యువేషన్, ఏదో ఒక బ్యాడ్ ఫేస్, ఏదో ఒకటి కోల్పోయి ఉంటాం, ఏదో రకంగా నష్టపోయి ఉంటాం, ఏదో రకంగా దేవునికి మనం దూరమై వెళ్ళిపోయి ఉంటాం. ఈరోజు వాక్యం చెప్తుంది, మీరు శరీరాన్ని ఆయాసపరచుకొనుట నాకు ఇష్టం లేదు. మీరు అలా శరీరాన్ని ఆయాసపరచుకుని ఉపవాసం ఉండటం నాకు ఇష్టం లేదు. అది నాకు అంగీకారం కాదు అని ఆయన చెప్తున్నారు. కానీ మనం చేసే ఉపవాస ప్రార్థనలో మనం శరీరాన్ని ఆయాసపరచుకొని సాయంత్రం కల్లా నీరసం తెచ్చుకుంటున్నాం. మనం కొత్తగా ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే, ఉపవాసం అంటే మన ఇంట్లో అన్నీ ఉంటాయి కానీ వండుకోం, మన దగ్గర తినడానికి ఉంటాయి కానీ వాటిని తీసుకోం, అందుబాటులో ఉన్న వాటిని కూడా
మనం ముట్టుకోకుండా ఉండటమే మనం చేసే ఉపవాసం. ఒకరోజు కావచ్చు, 10 రోజులు కావచ్చు, 40 రోజులు కావచ్చు. అందుబాటులో ఉన్నదాన్ని మనం ముట్టుకోకుండా ఉండటం, మనం దాన్ని తినకుండా ఉండటాన్నే ఉపవాసం కింద మనం పరిగణిస్తున్నాం. అలాగే మన ఆలోచనలకి మనం ఎటువంటి ఫీడ్ ఇస్తున్నాం, ఎటువంటి దాన్ని మనం తీసుకుంటున్నాం. ఆహారం తీసుకుంటాం అంటే ఫుడ్ తీసుకుంటాం ఒక్కటే కాకుండా మన హృదయానికి మనం ఏం తినిపిస్తున్నాం, మన మనసుకి మనం ఏం తినిపిస్తున్నాం, మనం ఏం ఆలోచించి మన హృదయాన్ని నింపుకుంటున్నాం అనేది కూడా ఆహారమే. ఎందుకంటే ఆత్మీయ ఆహారం గురించి మనం ఎన్నోసార్లు విన్నాం. ఆత్మీయ ఆహారం గురించి మనం ప్రతిసారి తెలుసుకుంటూనే ఉంటాం. అలాగే మన ఆలోచనలు, మన తలంపులు, మన ప్రవర్తన, వీటిని మనం సరిచేసుకోవాలి. అది ఎలా సరిచేసుకోవాలి? ఇవన్నీ ఓవర్ నైట్లో వెళ్ళిపోతాయా? ఇవాళ రాత్రి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి, దేవుడా నాలోంచి కోపాన్ని తీసేయి, నాలోంచి ఆవేశాన్ని తీసేయి, నాలో ఈ భయాన్ని తీసేయి అని మనం అడుగుతాం. కానీ మనం ఏం నేర్చుకోవాలంటే మనలో ఉన్న కొన్ని లక్షణాలను మనం వదిలిపెట్టాలి. మనలో ఉన్న కొన్ని జ్ఞాపకాలను మనం వదిలిపెట్టాలి. మనలో ఉండి మనలో పేరుకుపోయి మనల్ని దేవుడికి దూరంగా చేసే వాటిని మనం విడిచిపెట్టాలి. మనకు బైబిల్లో ఒక చుక్క రాసి ఉంటుంది, గాయములు చేయువాడు ఆయనే, వాటిని కట్టువాడు ఆయనే అని రాసి ఉంటుంది. అలాగే కీర్తనలో 38వ అధ్యాయము 5వ వచనం, కీర్తనలు 38వ కీర్తన 5వ వచనం ఒకసారి చూద్దాం. ముప్పై 38వ కీర్తన 5. నా మూర్ఖత్వం వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. అంటే మన బిహేవియర్ వల్ల మన సోల్ గాయపడుతుంది అని అర్థం, మన శరీరం ఇబ్బంది పడుతుంది అని అర్థం. నాకు దేవుడు చెప్పాడు, మీరు మీ శరీరాన్ని ఆయాసపరుచుకుంటే నాకు ఇష్టం లేదు, అటువంటి ఉపవాస ప్రార్థన నేను అంగీకరించును, అది నేను ఏర్పరచుకునేది కాదు అని చెప్తున్నారు. మనలోని ఆలోచనలు, మనలోని తలంపులు, కొంతమంది వ్యక్తుల గురించి కానీ కొన్ని ఇన్సిడెంట్స్ కానీ మనం మర్చిపోలేకపోతాం. చూసారా? సపోజ్ లైక్ డిప్రెషన్. ఎవరైనా మన లైఫ్ నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, బాగా ఆశించేది ఏదైనా మనకు దొరకనప్పుడు, ఎవరైనా మనం కోల్పోయినప్పుడు, మన హృదయంలో నిండిపోయిన వేదన, మన హృదయంలో నిండిపోయిన బాధ మనల్ని కొంచెం కొంచెంగా తినేస్తూ ఉంటుంది. డిప్రెషన్ మనల్ని ఎంతో తినేస్తూ ఉంటుంది. ఈరోజు మనకు చెప్తుంది ఏంటంటే, మీ శరీరాన్ని మీరు ఆయాసపరచుకొనవద్దు. మీ జీవితంలో ఎప్పుడో ఏదో జరిగింది, దాన్ని తలుచుకుని అన్నం మానేయటం, వృధాగా కాలాన్ని గడపటం మీరు చేయొద్దు. మీరు చేయాల్సింది ఏంటంటే, అటువంటి తలంపుల్ని మీ హృదయంలో నింపుకోకుండా ఆగండి. మీ హృదయంలో ఎన్ని నింపుకోకుండా చూసుకోండి. కొంచెంగా మీ హృదయాన్ని దేవుడికి దూరం చేస్తున్న తలంపుల్ని మీరు విడిచిపెట్టండి. అది ఏదైనా కావచ్చు, కోపము, ఆవేశం, బాధ కావచ్చు, ప్రేమ, ఎమోషన్స్, ఎఫెక్షన్స్ కూడా కావచ్చు. మన శరీరాన్ని కృంగి కృషించిపోయేలా ఉండే ఏ గాయాన్ని కూడా మీరు పెంచుకోవద్దు. మీరు మీ శరీరాన్ని ఆయాసపరచుకునవద్దు అని ఇవాళ మనకి వాక్యం సెలవిస్తుంది. ఉపవాసం అంటే ఈరోజు నాకు అనిపిస్తుంది ఏంటంటే, మన ఆలోచనల్ని, మన తలంపుల్ని, మన జ్ఞాపకాలని, మన హృదయంలో ఎన్నో రకాలుగా పెరిగిపోయిన ప్రతి సమస్యని మనం దేవునికి అప్పచెప్పాలి. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతునని చెప్పారు. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి నేను గంటసేపు ఎండలో తిరిగాను, ఒక బ్యాంకుకి వెళ్ళి ఒక రోజంతా నేను ఇబ్బంది పడ్డాను అనేది కాదు ప్రయాసపడటం అంటే. నా హృదయాన్ని ఏదో గాయం చేసింది, దాంట్లోంచి నేను బయటకు రాలేకపోతున్నాను.
ఏదో ఒక సందర్భం నన్ను దేవుడి నుంచి దూరం చేసింది, దాంట్లోంచి నేను బయటికి రాలేకపోతున్నాను. ఏదో ఒక సంఘటన నన్ను బాగా నష్టపరిచింది, దాంట్లోంచి నేను బయటికి రాలేకపోతున్నాను. ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి తలంపుల్లోంచి మీరు బయటికి రావాలి. కొంచెం కొంచెంగా మీరు దీన్ని ఉపవాసంగా ప్రాక్టీస్ చేయాలి. ఉపవాసం అంటే ఫుడ్ తీసుకోకుండా ఉండటం మాత్రమే కాదు, మన మనసులో ఉన్నదాన్ని మనం విడిచిపెట్టడం, మన ఆలోచనలు మనం సరి చేసుకుంటాం. కోపం, ద్వేషం ఇవన్నీ ఎలాగో మనలో ఉన్న డిప్రెషన్, మన శరీరాన్ని పాడు చేస్తున్న డిప్రెషన్, మన శరీరాన్ని పాడు చేస్తున్న ఏదైనా కావచ్చు, సందర్భం కావచ్చు, సంఘటన కావచ్చు, దాని నుంచి కొంచెం కొంచెంగా మనం బయటికి రావాలి. ఎప్పుడైతే మనలోంచి యాంగ్విష్ మొత్తం పోతుందో అప్పుడు చెప్తారు ఆయన, నీకు అప్పుడు సహాయం చేయాలని ఉద్దేశం కలుగుతుంది. నువ్వు ఎప్పుడైతే డిప్రెషన్ నుంచి బయటకు వస్తావో, ఎదుటి మనిషి నీకు కనిపిస్తారు, అప్పుడు నువ్వు వాళ్ళకి సహాయం చేయడం మొదలు పెడతావు. అప్పుడు వాళ్ళకి నువ్వు ఆహారం ఇవ్వడం మొదలు పెడతావు. అప్పుడు నువ్వు వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం మొదలు పెడతావు. అప్పుడు వాళ్ళని హక్కున చేర్చుకుంటావు, నువ్వు మొదలు పెడతావు. నువ్వు ఎప్పుడైతే హక్కును చేర్చుకుంటావో, ఎప్పుడైతే నీ సహోదరునికి నువ్వు ముఖం తిప్పకుండా సహాయం చేస్తావో, ఎప్పుడైతే పేదవాడిని నువ్వు హత్తుకుంటావో, ఆ రోజు దేవుడికి నువ్వు నీతిమంతుడిలా కనిపిస్తావు. ఆయనకు నువ్వు నీతిమంతుడిలా కనిపించినప్పుడు ఆయన వెలుగు నీ హృదయంలో ప్రకాశిస్తుంది. ఆయన వెలుగు తరతరములు నీ సమూహానికి కాస్తుంది, వెన్ను కాస్తుంది. అందుకని ఉపవాసం అంటే తీసుకునే ఫుడ్ ఒక్కటే కాదు, బ్రెయిన్కి ఇచ్చే ఫీడ్ ఒక్కటే కాదు, మన మనసులో పేరుకుపోయిన ఫీడ్ని కూడా మనం బయటికి తీసేయాలి. కోపం, గర్వం, అహంకారం కాదు, మన ఆలోచనలు కాదు, తలంపులు కాదు, మనలో పేరుకుపోయిన ఎమోషన్స్, మనలో పేరుకుపోయిన డిప్రెషన్స్, మనలో పేరుకుపోయిన ఆవేశం, ఇవన్నీ కూడా మనం కొంచెంగా వదిలిపెట్టాలి. రేపటి నుంచి అలాగే శ్రమకాల ప్రార్థనలో, శ్రమకాల ధ్యానాల్లో మనోళ్ళందరూ వన్ బై వన్ యేసుక్రీస్తు ప్రభువారు పడిన శ్రమల గురించి కానీ, ఆయన శివుల్లో కార్చిన రక్తంలో ఆయన పడిన బాధలు కానీ ఇవన్నీ వివరిస్తారు. అవన్నీ వినాలి అంటే మన హృదయం సిద్ధంగా ఉంచుకోవాలి. మన హృదయంలో కట్ల డిప్రెషన్ ఉంచుకొని నేను దేవుడి మాట వింటాను అంటే మనకు వెళ్ళదు. మన హృదయంలో బోల్డంత బాధ ఉంచేసుకుని నేను దేవుడి మాట వినేస్తానంటే మనకు వెళ్ళదు. మన హృదయంలో కోపం, ఆవేశం, గర్వం, అహంకారం, లెక్కలేనితనం ఉంచుకుంటే మనకు దేవుని వాక్యం వెళ్ళదు. ఈ మధ్యకాలంలో ఒక ఫ్రెండ్తో నేను మాట్లాడుతున్నా, వాళ్ళు కూడా నా అలాగే డిప్రెషన్ ఫేజ్లో ఉన్నారు. నేను డిప్రెషన్లో ఉండి వాళ్ళని డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొద్దామని ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళు ఏమంటారంటే, ఈ ఫేజ్లో నాకు అర్థమైంది ఏంటంటే, ప్రేయర్ చేసినప్పుడు నీకున్న డిప్రెషన్ వలన అన్నం తింటం మానేయొద్దు, నిద్రపోవటం మానేయొద్దు అన్నారు. అన్నా, శరీరమే దేవుని ఆలయము, హృదయమే దేవుని ఆలయము, దీన్ని నేను పాడు చేసుకుంటే ఎలా? తిండి మానేసి, నిద్ర మానేసి, డిప్రెషన్లో ఆలోచిస్తా కూర్చుని, ఉద్యోగం సద్యోగం చేయకుండా ఇంట్లో ఉంటే, 4 గోడల మధ్యలో నా చేతులు నేను కట్టేసుకుంటే ఎలా? దేవుడు నన్ను ఎలా వాడుకుంటాడు? నా శరీరాన్ని నేను పాడు చేసుకుంటే దేవుడు నన్ను ఎలా వాడుకుంటాడు? నా హృదయాన్ని నేను పాడు చేసుకుంటే దేవుడు నన్ను ఎలా వాడుకుంటాడు అని అడుగుతున్నారు. అందుకని మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు కానీ, మనం బాధలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా మనం తిండిని మానేయకూడదు. మన శరీరాన్ని, మన హృదయాన్ని మనం గట్టిగా ఉంచుకోవాలి, బలంగా ఉంచుకోవాలి. అప్పుడే మన మెదడు పనిచేసి ఎదుటివారికి సహాయం చేయాలి అన్న ఆలోచన మనకు వస్తుంది. ఎదుటివారికి ఏదో లేదు అన్న తలంపు మనం గ్రహించగలుగుతాం. ఎదుటివారు కష్టంలో ఉన్నారు అన్నదాన్ని మనం గ్రహించగలుగుతాం. అప్పుడే మనలో దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. నిసి పాస్టర్ గారితో నేను మాట్లాడుతుంటాను, రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా కలుస్తుంటా ఆయన్ని. ఆయన ఒకసారి అన్నారు, ఏంటి అరవింద్ నువ్వు ఎలాగుంటున్నావు అని. ఏలే సార్, బాగానే ఉన్నాను, ఐ వండర్ఫుల్, ఫెంటాస్టిక్గా వస్తుంది, నాకంతా క్లినికల్ ప్రాక్టీస్ చాలా బాగుంది, అది ఇది అని చెప్పాను. అట్లా కాదు అరవింద్, నువ్వేది సమకూర్చుకో, ఎందుకు? మంచి బండి, మంచి కారు, ఇవన్నీ మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంటే ఎందుకు తీసుకో నువ్వు అన్నారు. నాకేం అవసరం సార్, ఒక్కడే కదా, హ్యాపీగా ఇటు పోతా పొద్దున్న లేస్తా వెళ్తా, నా ఇష్టం వచ్చిన షెడ్యూల్ నేను పని చేసుకుంటా,
అవసరమైతే తింటా లేకపోతే నిద్రపోతా అన్నా. మన చర్చిలో చాలామంది నన్ను కన్విన్స్ చేశారు, నువ్వు కరెక్ట్గా ఉండాలి, నువ్వు కరెక్ట్గా ఉండాలి, ఒంటరిగా ఉండొద్దు, టైంకి తిను, ఆఫీస్కి వెళ్ళు, డిప్రెషన్ నుంచి బయటికి రాని మన చర్చిలో ఆల్మోస్ట్ అందరూ చెప్పిన వాళ్ళే నాకు. నేను చాలా రిజిడ్గా ఎవరు ఏం చెప్పినా ఎప్పుడు వినలా. పాస్టర్ గారు ఏం చెప్పారంటే, నువ్వు మారు అని నాకు చెప్పలా, నువ్వు నీ బిహేవియర్ మార్చుకో అని నాకు చెప్పలా. పాస్టర్ గారు నాకు చెప్పింది ఏంటంటే, యూ హ్యావ్ టు బీ ఎక్విప్డ్, యూ హ్యావ్ టు బీ ఎక్విప్డ్ అన్నారు ఆయన. నాకు అర్థం కాలే ఎక్విప్డ్ అంటే ఏంటి సార్ అన్న. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో ఎవరికి తెలీదు. నిన్ను చూసిన వెంటనే అర్రే అనిపించకూడదు, నిన్ను చూసిన వెంటనే ఎవరికి నోరు తెరిచి అడగాలనిపించాలి, నా గురించి ప్రార్థన చేయి అని అడగాలనిపించాలి, నా గురించి మాట్లాడు అని అడగాలనిపించాలి, వాళ్ళ కష్టాలు నీకు చెప్పుకోవాలి అనిపించాలి, ఏమన్నా సహాయం కావాలంటే అడగాలి అనిపించాలి. అంతేగాని నీకు దేవుడు అన్నీ ఇచ్చినా కానీ నువ్వు ఏమీ లేదు అన్నట్టు కూర్చుంటే అది దేవుడికి ఘనత కాదు. నీకు ఆయన అన్నీ ఇస్తున్నారు, మంచిగా టైం ఉంది, ఉద్యోగం ఉంది, అవన్నీ చేసుకుంటున్నావు, కానీ నువ్వు నడుస్తున్న ఈ ఫేజ్ వల్ల నువ్వు ఏది నష్టపోకూడదు. యూ హ్యావ్ టు బి ఎక్విప్డ్. బాగా తిని మంచి బలం తెచ్చుకో. దేవుడు నిన్ను ఏ రోజు ఎక్కడికి తీసుకెళ్ళి ఏం చెప్పమంటాడో తెలీదు. దేవుడు నిన్ను ఏ రోజు ఏ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయమంటాడో తెలీదు. నువ్వు తినకోకుండా నీరసంగా నిద్రపోతూ ఉంటే దేవుడు నీకు ఏం చెప్తాడు? నాకు చాలా బాగా అనిపించింది ఆయన చెప్పిన మాట. చాలామంది చెప్పినప్పుడు నేను వినలేదు, కానీ ఆయన చెప్పింది నాకు కొంచెం అర్థమైంది ఆ రోజు. ఈరోజు వాక్యం కూడా అదే చెప్తుంది. నీ శరీరాన్ని నీ పాత ఆలోచనలతో, లేకుంటే నీ హృదయంలో ఉన్న డిప్రెషన్తో కానీ, నీ హృదయంలో కోపంతో కానీ, ఆవేశంతో కానీ నీ శరీరాన్ని ఆయాసపరచుకొనకు. ఏదో ఒకటి మానేసి, ఒక పూట తిండి మానేసి, ఒక పూట అది మానేసి, ఒక పూట ఇది మానేసి నీ శరీరాన్ని నువ్వు ఆయాసపరుచుకుంటే, నేను ఈ పూట తినలేదు కదా అని చెప్పి ఒక గంట ఎక్కువ ప్రార్థన చేస్తానంటే అది దేవుడికి ఇష్టమైన ప్రార్థన కాదు అని క్లియర్గా చెప్తున్నారు. మీ శరీరాన్ని ఆయాసపరచుకుని నా కోసం మీరు చేసే ప్రార్థన నేను అంగీకరించను అంటున్నారు. కీర్తనలు 41వ కీర్తన 1 నుంచి 3 దాకా చూద్దామండి. 41వ కీర్తన 1 నుంచి 3 దాకా. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. యెహోవా వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగుడు. వాని శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగించవు. రోగశయ మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. రోగశయ మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు. ఎప్పుడండి జరిగేది? ఫస్ట్ వర్స్లో రాసిన చూసారా? బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలం ముందు యెహోవా వారిని తప్పించును, అలాగే రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఇదే. నీలో డిప్రెషన్ ఉంచుకుని నువ్వు ఎదుటి వాళ్ళని చూడకోకుండా నీ కళ్ళు మూసుకుపోయి ఉన్నంత కాలం నీలో దేవుడి వెలుగు ఎవ్వరికీ కనిపించదు. నీ మనసులో కోపం పెట్టుకుని, నీ మనసులో అసూయ పెట్టుకుని, నీ మనసులో ద్వేషాన్ని నింపేసుకుని, ఎదుటివారి పరిస్థితులు ఏంటో చూసి కూడా చూడనట్టు మనం కళ్ళు మూసుకుపోయిన పరిస్థితుల్లో ఉంటే, వారు చెప్పింది విని కూడా అర్థం చేసుకునే పరిస్థితుల్లో మనం ఉంటే, వాళ్ళ కోసం మనం గట్టిగా ఇందాక వాళ్ళు అరిచినట్టు, దేవా నేను ప్రార్థన చేస్తాను నువ్వు ఎందుకు వినట్లేదు, నేను ఉపవాసం ఉండి నా శరీరాన్ని నేను ఆయాసపరచుకుని నువ్వు ఎందుకు వినట్లేదు అని మనం అడిగితే దేవుడు మనకేం చెప్పడం? నీ ప్రార్థన నా సన్నిధికి చేరట్లేదు అంటారు ఆయన. నేను నీ సన్నిధిలో ఇన్ని పనులు చేస్తున్నాను, నా ప్రార్థన ఎందుకు ఆలకించమంటే ఆయన నువ్వెవరో నాకు తెలియదు అనొచ్చు కూడా. ఎందుకంటే నా హృదయంలో బోళ్ళంత పెరిగిపోయి ఉంది. నేను టైంకి వచ్చేస్తా, ముందు వచ్చేస్తా, అన్నీ చూసేస్తా, అన్నీ చేసేస్తా అంటే అసలు నువ్వెవరు అంటారు లాస్ట్కైనా.
బాగా నిండిపోయిన కుండలో మనం వాటర్ పోయలేం, ఫుల్గా ఉన్న డ్రమ్లో మనం వాటర్ నింపలేం. అలాగే మన హృదయంలో ఉన్నదాన్ని మనం బయటికి తీస్తే తప్ప దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకోలేము. మనం ఆదివారం వచ్చేది ఎందుకు అంటే దేవుని వాక్యాన్ని విని దాన్ని అర్థం చేసుకుని దాన్ని మన హృదయంలో నాటుకొని అలాగ ప్రవర్తిస్తానికి వస్తాం. మనం హృదయంలో అంతా మనం నింపేసుకుని వస్తే ఇంకా ఆయన చెప్పేదాన్ని మనం స్థానం ఎక్కడిస్తున్నాం? ఆయన చెప్పిన దాన్ని విని అర్థం చేసుకోవడానికి మనం అసలు స్థానం ఎక్కడిస్తున్నాం ఆయనకి? ఇవాళ ఆయన చెప్తున్నారు, బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలం ముందు యెహోవా వారిని తప్పించును, రోగశయ్యం మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వారిని స్వస్థపరచుదువు. ఎప్పుడు కూడా లెంట్ స్టార్ట్ అవుతుంది అన్న వెంటనే యాంగ్జైటీతో మనందరూ ఆవేశంతో రేపటి నుంచి నేను చికెన్ మానేస్తా, రేపటి నుంచి నేను ఉట్టి రైస్ మానేస్తా, రేపటి నుంచి నేను బిర్యానీలు మానేస్తా, స్వీట్లు మానేస్తా. ఇలాంటిది కాదు మనం తీసుకోవాల్సిన ఉపవాసం. అది తప్పని నేను అనట్లేదు, అది ఎవరి ఇష్టం వాళ్ళది, అది నేను తప్పనట్లేదు. కానీ మనం చేయాల్సిన ఉపవాసం ఏంటంటే మన హృదయాన్ని కొంచెం 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 బయటికి తీసుకొచ్చేయాలి. మన హృదయంలో ఉన్న డిప్రెషన్ బయటికి తీసుకురావాలి. ఉపవాసం అంటే అన్నీ ఉన్నా కానీ మనం ముట్టుకోకుండా ఉంటాం చూసారా, అది మన హృదయంలో బోల్డెన్ తలంపులు తిరుగుతూ ఉంటాయి, కానీ మనం వాటి జోలికి పోకుండా ఆగటమే ఉపవాసం. మన హృదయంలో తిరిగే తలంపుల్ని, డిప్రెషన్ని మనం టచ్ చేయకుండా మనం కంట్రోల్ చేసుకోగలగటమే ఉపవాసం. ఆకలిసిన తిరగకుండా ఉండటం ఎట్లాగో మన హృదయాన్ని, మన దేహాన్ని గాయపరిచి, ఇందా చదివాను చూసారా, నా క్రోధం నా ఎముకలను కుళ్ళిపోయేలా చేసింది, దుర్వాసన వస్తుందని. అలాగా మన హృదయాన్ని, మన దేహాన్ని పాడు చేసే ఏ అంశము కూడా మన తలంపులో ఉన్నప్పటికీ మన ధ్యాస, మన ధ్యానం వాటి మీద పోకుండా దేవుని వైపు సరిగ్గా చూడటమే నిజమైన ఉపవాసం. మనలో ఉన్న లక్షణాలను విడిచిపెట్టడం చాలా కష్టం. మనకు కొన్ని అంశాలు బాగా ఇష్టంగా ఉంటాయి, కానీ అవి మంచివి కాదు, వాటిని విడిచిపెట్టడం కష్టం. శ్రమకాల ధ్యానాలు. నిజమైన శ్రమ ఏంటంటే నీలో ఉండిపోయి నీకు ఏదైతే మంచిది కాదో దాన్ని విడిచిపెట్టడం నిజమైన శ్రమ. దాన్ని విడిచిపెట్టలేకపోవడం కూడా శ్రమే. ఈరోజు వాక్యం గట్టిగా సెలవిస్తుంది మనకి, నీ శరీరాన్ని నువ్వు ఆయాసపరచుకో, ఎదుటివారు పడే కష్టాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో, వారి బాధను నువ్వు చూడు, వారి కష్టాన్ని నువ్వు చూడు. అప్పుడు నువ్వు చేసే ఉపవాస ప్రార్థన నేను అంగీకరిస్తాను. అప్పుడు నువ్వు చేసే కష్టాలు నేను ఆశీర్వదిస్తాను. అప్పుడు నీ హృదయంలో నేను వెలుగుగా ఉంటాను. నువ్వు ఏ రోజైతే ఎదుటివారిని అర్థం చేసుకుంటావో, ఏ రోజైతే ఎదుటివారిని నువ్వు హత్తుకుంటావో, ఏ రోజైతే నువ్వు వారి కోసం ప్రార్థన చేస్తావో, ఆ రోజు నేను నీతిమంతుడిగా పరిగణిస్తాను. ఆ రోజు నువ్వు చేసే ప్రార్థన నా సన్నిధికి చేరుతుంది. అప్పుడు నీ ప్రతి ఆపదలో నేను నీ ముందుంటాను. నీ ప్రతి కష్టంలో నేను నిన్ను ఆదరిస్తాను. నీ ప్రతి రోగం పరిస్థితిలోనూ నేను నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నారు. గాయములు కట్టువాడు ఆయనే, గాయములు పాన్పువాడు ఆయనే. ఈ శ్రమకాల ధ్యానాల్లో మనం ప్రవేశించుండగా రేపటి నుంచి మన సభ్యులందరూ చెప్పే వాటిని ఒక్కొక్కటి నేర్చుకుంటాం. ఈరోజు మనం కొంచెం కొంచెంగా మన హృదయాన్ని నింపేసిన అంశాలని మనం బయటికి తీద్దాం. మన హృదయంలో పేరుకుపోయిన వాటిని, మన హృదయాన్ని గాయపరిచే వాటిని మనం ముట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఇది ఒక కొత్త ఉపవాసంగా మనం ప్రాక్టీస్ చేద్దాం. అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామండి. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నజరేయుడా, మీ బంగారు పాదపద్మాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవాది దేవా, ఈ శ్రమకాల ధ్యానాలకు తండ్రి నైనా మీకు సన్నిధిలో నుంచి ప్రార్థించుండగా మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థనకు చెవియొగ్గమని వేడుకుంటున్నాం నాయన. అవును ప్రభా, మా శరీరాన్ని ఆయాసపరచుకొంచు మేము చేసే ఉపవాస ప్రార్థన మీ సన్నిధికి చేరదనా తండ్రి. మా శరీరాన్ని, మా మనసును మేము దుఃఖపరచుకొంచు మీ సన్నిధిలో మేము చేసే ప్రార్థన మీ సన్నిధికి చేరదనా దేవా. నా హృదయాన్ని సరిచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా తలంపుల్ని, మా ఆలోచనల్ని సరిచేయమని వేడుకుంటున్నాం నాయన. ఈ శ్రమకాల ధ్యానాల్లో తండ్రి మీ సన్నిధికి ఒక 4 మెట్లు
దగ్గరగా మేము చేరులకు సహాయం చేయండి తండ్రి. మీ సన్నిధికి 4 అడుగులు మేము ముందుకు వేయగలిగే శక్తి మాకు దయచేయండి అయ్యా. ప్రభువా, మీరు చెప్పినట్టుగా మీ నుంచి మమ్మల్ని దూరపరిచే ఏ ఒక్కటి కూడా నాయన మాలో లేకుండా, మాలో ఉన్న ఆలోచనలు, మాలో ఉన్న తలంపులు తండ్రి నాయన మీ సన్నిధికి మమ్మల్ని దూరంగా తీసుకెళ్లకుండా, మేము వాటిని అంటుకోకుండా నాయన మా హృదయాన్ని భద్రపరచుకోగలిగే శక్తిని మాకు దయచేయమని, దేవా మీ చిత్తమైతే నేను మా ప్రార్థన ఆలకించి మాకు శక్తిని బలమును దయచేయమని, మా సంఘమును దీవించి బలపరచమని, మహోన్నతుడు సర్వశక్తిమంతుడు నజరేయుడైన యేసయ్య అత్యంత శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటూ పొందుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. శ్రీమతి విజయ వేలాంగిణి గారు ఒక ప్రత్యేకమైన గీతాన్ని పాడతారు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఎంత పోగేసినా నీతో సరితూగునా. జీవనదులన్నీయు సర్వసంద్రాములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెడి. పాప పరిహారము సిలువ మరణముంది, తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వడు. నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి, నీవేగా విమోచకుడవు. నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి, నీవేగా విమోచకుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నేను వెదకాకున్నా నన్ను వెదకితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీదు గాయములను తరచు రేపితిని, అయినా నీవు నన్ను క్షమించితివి. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన, నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన, నీవేగా చాలిన దేవుడవు.
నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. థ్యాంక్ యూ. ఈ దినం బైబిల్ పాఠాన్ని చదివి మరి ఒక ప్రత్యేకమైన గీతాన్ని పాడినటువంటి శ్రీమతి విజయ వేలాంగిణి గారికి హృదయపూర్వకమైన వందనాలు సంఘం తరపున నా తరపున తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ దినం ఫాస్టింగ్, ఉపవాసం అనే అంశం మనకి ఇవ్వబడింది. దాని మీద చాలా చక్కగా అసలు మనం దేవునికి ఎలాంటి ఉపవాసం ఉండాలి, మన పొరుగు వారి పట్ల మనం చూపే దానిలోనే దేవుడు గొప్ప ఆశీర్వాదాలను, ఆయన ఆనందాన్ని అనుభవిస్తాడని మరి చాలా చక్కగా నేను ఇంతగా నిజంగా నేను ఊహించలేదు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే డాక్టర్ మరి అరవింద్ గారు చాలా చక్కగా విశ్లేషించారు. దాన్ని బట్టి నేను మన సంఘం తరపున నా తరపున హృదయపూర్వకమైన వందనాలు డాక్టర్ అరవింద్ గారికి తెలియజేస్తూ ఉన్నాను. మనం అందరము ఒక విషయాన్ని గమనించాలని కోరుతున్నాను. అంటే నేను దీనిలో మెన్షన్ చేయలేదు, కానీ ప్రతి ఒక్కరూ 30 నిమిషాలు మాత్రమే వాక్యం చెప్పాల్సి ఉంది. అలా మనం కంట్రోల్ చేస్తేనే కరెక్ట్గా 7 గంటలకు ప్రారంభించి 8 గంటలకు ముగించగలం. అర్ధగంట సేపు వాక్యానికే ఉంది, మిగతా అరగంట మాత్రమే మనము ఆరాధన క్రమాన్ని కుదించుకోవాల్సి ఉంది. ఈ సత్యాన్ని మీరు, ఆ విషయాన్ని మీరు గమనించాలని కోరుతూ ఉన్నాను. అందరము లేచి నిలబెడదాము. ప్రభుని కనికరం, ప్రార్థన, ఆశీర్వాదాలతో సెలవు పుచ్చుకుందాం. ప్రభుని కనికరం. ప్రభువా మమ్ముని కనికరింపుము. కాదు, ప్రభువా ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రార్థింతము. ప్రేమపూర్ణుడా, దయగల తండ్రి, నీ పరిశుద్ధ నామమందు మమ్మలను కనికరించుచూ ఉన్నావు, మా జీవితాలను కాపాడుచూ ఉన్నావు. క్రీస్తునందు అనుగ్రహించుచున్న ఈ భూలోక సంబంధమైన దీవెనల కొరకును, పరలోక సంబంధమైన దీవెనల కొరకును, మాకు అనుగ్రహించిన రక్షణ అనే వారసత్వం కొరకును నిన్ను స్తుతించుచూ ఉన్నాం, గణపరచుకుంటున్నాం. మా ప్రభువా, మేము రక్షణ భాగ్యం ఎదగడానికి సంఘం నాయన నిర్ణయించినటువంటి సాంప్రదాయములను బట్టి నీకు వందనం. ముఖ్యంగా మా ప్రభువా, ఈ 40 దినాల మండల కాలంలో నాయన మేము 2వ దినమందు నీ పరిశుద్ధ సన్నిధిలో కూడుకొని ఉన్నాం. రెడీమర్ లూథరన్ సంఘాన్ని మీరు కాపాడుమని వేడుకుంటున్నాం. ప్రతి సభ్యుని, వారి కుటుంబాన్ని మీరు అని దీవెనతో కప్పుమని వేడుకుంటున్నాం. ఈ 40 దినాలలో ఏ విధమైన మా ప్రభు కష్టము శోధనలు కలుగుకుండగా నీ బిడ్డలను కాపాడండి. ముఖ్యంగా ఉత్సాహముగా ఈ ఆరాధనలో పాల్గొనడానికి వారికి నీ ఆత్మ ప్రేరణ నిమ్మని వేడుకుంటున్నాం. మా తండ్రి, ఈ దినం నాయన వాక్యం చదివిన వారికి, అలాగే పాటలు పాడిన వారికి, ముఖ్యంగా వాక్యోపదేశం చేసిన నీ దాసుని మీరు కటాక్షించమని వేడుకుంటున్నాం.
మా ప్రభువా, మీరు మాకిచ్చినటువంటి శ్రేష్టమైన ఈవులను తలంచుచు మా ప్రభువా, మేమెల్లప్పుడూ నీకు అనుంగు విడలంగా జీవించడానికి సహాయం చేయండి నాయన. నీకు అతి సామీప్యతలో నివసించడానికి మాకు సహాయం చేయండి. దూరముగా ఉండి నాయన మేము ఆయా రీతులుగా మా తండ్రి లోక సంబంధులుగా ఉండి నీవు అనుగ్రహించేటువంటి దీవెనలు పోగొట్టుకుంటున్నామేమో. మమ్మలను మేము వివేచించుకొని పశ్చాత్తాపముతో నీ సన్నిధిని అపేక్షించుచు మరీ దగ్గరగా శిలువ సమీపతలో చేరి నీ అందు ఆనందాన్ని, నీ వద్ద నుండి అనేక మేళ్లను పొందులాగున సంఘపు బిడ్డలందరినీ కాపాడండి. దయగల తండ్రి, పశ్చాత్తాప హృదయులమై నీవు నీ ప్రేరణ, నీ యొక్క ప్రేమ మేము అనుభవించగలుగుటకై సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం నాయన. ఉద్యోగస్తులందరినీ మీరు ఆశీర్వదించండి. సంఘంలో ఉన్న యవ్వనస్తులను బలపరచండి. స్త్రీలందరి పట్ల మీ కృప చూపండి. మా ప్రభువా, చిన్న బిడ్డలను మీ దయలో పెంచండి నాయన. ఎవరైతే మరి అనారోగ్య స్థితిలో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దయ వారికి చూపండి, స్వస్థతనివ్వండి నాయన. విదేశాల్లో ఉన్న మాకు సంబంధించిన సంఘ వీళ్ళందరినీ కాపాడండి. ఈ ముఖ్యంగా నాయన ఆన్లైన్లో మా ప్రభువా, నీ వాక్యాన్ని వింటూ ఆరాధనలో పాల్గొంటున్న వాళ్లను మీ యొక్క పాదసన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీ దీవెన చేత కప్పండి. ఇలాగున సంఘ వీళ్లను అలాగే ఈ దినం నాయన ప్రపంచమంతటా ఇలాంటి ఆరాధనలు జరుగుతుండగా పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని మీ కృపతో నింపుమని, ముఖ్యంగా నాయన ఈ దిన దీవెనలు మాకు ఇచ్చినందుకును, ఈ రాత్రి కాలం మీరు అనుగ్రహించబోతున్న ప్రశాంతత, నెమ్మది వాటి కొరకును నీకు స్తుతులు చెల్లిస్తూ, నిశ్చితమైతే రేపు ఉదయాన్నే లేచి మా పనిపాట్లో పాల్గొంటున్నప్పుడు సైతం నీ కృపాక్షేమములు మా వెంట రాగా మేము నీ యొక్క సువార్తకు మంచి సాక్షులంగా ఉండే కృపనిమ్మని రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థనను నీ పాసనలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నిశ్చితం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించము. శోధనలోని తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, దీవెన సదా మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. కీర్తన 617వ కీర్తన, మేళ్ళన్నీ ఇచ్చు దేవుని అనేటువంటిది మనం పాడి సెలవు పుచ్చుకుందాం. మేళ్ళన్నీ ఇచ్చు దేవుని స్తుతించు సర్వ సృష్టియున్, స్తుతించు మోక్ష సైన్యముల్, పితృపుత్ర శుద్ధాత్మలన్. ఆమేన్. మీ అందరికీ వందనములు. సంఘమంతయు గమనించవలసిందేమంటే, ఈ రాత్రి మనకు మినీ మీల్స్ ఏర్పాటు చేశారు. దాని నిమిత్తం మీరు గమనించి మినీ మీల్స్లో అందరూ పాల్గొనాలని మనవి చేస్తున్నాను. రేపటి దినమందు దేవుని వాక్యం అందించేది నేనే. ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. సెలవు పుచ్చుకుంటాను.